ప్రభుత్వ పాలన పట్ల ప్రజల్లో 73.5% సంతృప్తి ఉందని నిన్న కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇవి కోతలు మాత్రమే, సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడమే. ముందు రైతుల గురించి ఆలోచిద్దాం. సమాజంలో 70% మంది రైతులు. ఈ 70% మంది రైతుల్లో 100% అసంతృప్తి ఉంది ప్రభుత్వ పాలన పట్ల. ఏ పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు. అది టమోటా కానీ, ఉల్లి కానీ, మామిడి కానీ, అరటి కానీ, చీనీ కానీ, మిర్చి కానీ, పొగాకు కానీ, పసుపు కానీ, ఏ పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు. పంట పండించడం ఒక ఎత్తు, దాన్ని మార్కెటింగ్ చేసుకోవడం ఒక ఎత్తు. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంది. అడిగేవారు లేరు, కొనేవారు లేరు. ప్రభుత్వం వచ్చేసి రోమ్ నగరం తగలబడిపోతూ ఉంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయిస్తూ కూర్చున్నట్టు కేంద్రానికి లేఖలు రాసుకుంటూ కూర్చుంది. పంటల బీమా పథకం అమలు కావడం లేదు. సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ లభించడం లేదు. రసాయనిక ఎరువులు ఆకాశాన్ని అడ్డుతున్నాయి. కాబట్టి ఓవరాల్గా వ్యవసాయము దండగా అనే వాతావరణం వచ్చింది కూటమి పాలనలో. అది రైతులకు సంబంధించి. రెండవది ఉద్యోగుల్లో ఉపాధ్యాయుల్లో 100% అసంతృప్తి ఉంది. 12వ పిఆర్సీ వేయలేదు, ఇంటీరియం రిలీఫ్ ప్రకటించలేదు, 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి, 35,000 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు ఉన్నాయి. కాబట్టి ఉద్యోగుల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి ప్రభుత్వ పాలన పట్ల ఉంది. ఇక నిరుద్యోగులు, సూపర్ 6 హామీలలో ప్రధానమైన హామీ నిరుద్యోగ భృతి కింద ప్రతి నెల 3,000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి ఇస్తామని చెప్పారు. దాదాపు రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. 22 నెలలైంది. 3,000 రూపాయలు కాదు కదా, 3 పైసలు కూడా ఇవ్వాలి. నిరుద్యోగుల్లో గొంతుకాడుకుంది అసంతృప్తి. ఇక విద్యార్థులు, ఫీజు రియంబర్స్మెంటు విద్యాదీవెన కింద ప్రభుత్వము కళాశాల యాజమాన్యాలకు ఇవ్వాల్సిన నిధులు విడుదల చేయని కారణంగా కళాశాల యాజమాన్యాలు విద్యార్థులకు ఒరిజినల్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదు. వాళ్ళకు టీసీలు ఇచ్చేటప్పుడు అంటే పై చదువులకు పోవాలంటే ఇబ్బంది పడుతున్నారు, ఉద్యోగ అన్వేషణ చేయాలంటే ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం పట్ల విద్యార్థుల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. ఇక ఆడబిడ్డలు, రాష్ట్రంలో 19-59 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ప్రతి ఆడబిడ్డకు నెలకు 1,500 రూపాయలు ఆడబిడ్డ నిధి కింద ఇస్తామని సూపర్ 6 హామీలలో చెప్పడం జరిగింది. 22 నెలలైంది. 1,80,00,000 మంది ఉన్నారు ఆ వయసులో ఉన్న ఆడబిడ్డలు. ఎంతమంది? 1,80,00,000 మంది. ఆడబిడ్డలను నమ్మించి మోసగించవచ్చునా అని అడుగుతున్నారు. ఇది మన సాంప్రదాయమే కాదే అని అడుగుతున్నారు. అందువల్ల తీవ్రమైనటువంటి అసంతృప్తి ఆడబిడ్డల్లో ఉంది. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీ, కూటమి అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలకు 50 సంవత్సరాలకే సామాజిక పెన్షన్ ఇస్తామని సూపర్ 6 హామీల్లో చెప్పడం జరిగింది. పాపం నమ్మి ఓట్లు వేశారు. 22 నెలలైంది. అతిగతి లేదు. కాబట్టి ఆ వర్గాల్లో ఎస్సీలలో, ఎస్టీలలో, బీసీలలో, ముస్లిం మైనారిటీలలో ప్రభుత్వ పాలన పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉంది. కాబట్టి ఇవన్నీ పరిశీలిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పినట్లు 73.5% సంతృప్తి కాదు, అసంతృప్తి. ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి పరిపాలన చక్కదిద్దుకోవాలని కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు ప్రభుత్వానికి సూచిస్తూ ఉంది.